అందరికీ శుభోదయం. ఈరోజు మనం 8వ తరగతి చెందినటువంటి పాఠ్యాంశంలోని అజంతా గుహలు అనేటువంటి పాఠాన్ని బోధించుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్లోని మనం వాఘోరా నది ఎక్కడ పుట్టింది, అదే ఎన్ని మైళ్ళు ప్రవహిస్తుంది, ఎక్కడ కలుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. అలాగే వాఘోరా నది పుట్టిన చోట ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. వాఘోరా నది పుట్టిన చోటనే అజంతా గుహలు ఉన్నాయి. వెతుక్కుంటూ పెడితే కానీ, సాహసించి పెడితే కానీ కనపడదు ఆ చోటు. అంటే అక్కడ ఎటువంటి వాహనాలు కూడా వెళ్ళవు అని చెప్పుకున్నాం అనమాట. అంటే మనం ఆ కొండల మధ్యలోంచి నడుచుకుంటూ వెళుతూనే ఉండాలి. వెళితే కానీ ఆ గుహలు ఉండేటువంటి చోటును మనం కనుక్కోలేము. వాఘోరా జన్మస్థానం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కొండను త్రవ్వి ఆ నదిగడ్డను రోడ్డు వేశారు. ఆ నదిగడ్డను రోడ్డు వేయడం వల్ల అంటే పూర్వం ఏంటంటే ఆ నది అంచు నుంచే నడుచుకుంటూ వెళ్ళేవారు అనమాట ఆ గుహలను చూడడానికి. ఆ తర్వాత కాలంలోని ఈ యొక్క పర్యాటకులది కూడా కొంచెం పెరగడం వల్ల ఆ యొక్క కొండను త్రవ్వి ఆ నది మధ్యలోంచి రోడ్డు వేయడం జరిగింది. మరి నది మధ్యలోంచి రోడ్డు వేయడం అంటే అమ్మో నది మధ్యలోంచి నడవాలంటే చాలా కష్టం కదా మరి అనిపిస్తుంది. కానీ భారీగా వర్షాలు పడితే కానీ ఆ నదిలో నీళ్లు మనకి మోకాట్లోదు కూడా రావు. అంతవరకు మామూలుగా మనం ఎలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ భారీగా వర్షాలు పడితేనే ఆ మోకాళ్ళలోతు నీళ్లు కూడా రావని చెప్పేసి మనకి చెప్పారు. వాఘోరా పుట్టిన చోట కొండంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది, హాఫ్ మూన్ లాగా ఉంటుంది అనమాట. ఆ వాఘోరా నది ఎక్కడైతే పుట్టిందో కొండ మెలిగి భాగాన్ని పుట్టిందని చెప్పుకున్నాం. అక్కడ ఆ యొక్క కొండంతా కూడాను అర్ధచంద్రాకారంగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలు ఉండగా రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనిపిస్తూ ఉంటుంది. వలయాకారం అంటే గుండ్రంగా అనమాట. గుండ్రంగా ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్నే వ్యూ పాయింట్ అని పిలుస్తారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలు అన్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఆ తర్వాత కాలంలోని మధ్యకాలం అంటే ఈ మధ్యయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు అజంతా గుహలు అనేవి ఉన్నాయా, మన యొక్క ప్రాచీన కట్టడాల్లో అజంతా గుహలు ఉన్నాయా అనేటువంటి మాట కూడా ఎవరికి కూడా తెలియకుండా పోయింది. అందుకే ముందుగా చెప్పుకున్నాం, మన యొక్క నిర్లక్ష్యం వలనో, అశ్రద్ధ వలనో, స్వార్థం వలనో చాలా వరకు ప్రాచీన కట్టడాలన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోయినాయి. మరి అటువంటి కట్టడాలన్నీ కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అనేటువంటి విషయాన్ని మనం పాఠం ముందు చెప్పుకున్నాం. అయితే కొంత మధ్యకాలం వచ్చేటప్పటికి అసలు ఈ యొక్క అజంతా గుహలు అనేటువంటి ఉన్నాయనేటువంటి మాట కూడా అందరూ మర్చిపోయారు, ఎవరికి కూడా కానరాలేదు. కొన్ని శతాబ్దాల పాటు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఎవరికి కూడా ఈ గుహలు ఉన్నాయనేటువంటివి తెలియలేదు. అయితే మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసరు 1819వ సంవత్సరంలోని వేటకు వెళ్ళి ఒక జంతువుని తరుముకుంటూ కొండపైకి వెళ్ళారనమాట. వేటాడడం వాళ్ళకి అలా వేటాడుకుంటూ ఒక జంతువుని వేటాడుకుంటూ ఆ కొండ పైన చాలా వెళుతూ ఉన్నారు. అలా వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన. అలా వెళ్ళిపోతే అక్కడ కొండపైకి ఎదురుగుండా గుగ్గురు చెట్ల సందు నుంచి ఏదో చెక్కడపు పనిని అతడి దృష్టిని ఆకర్షించిందట. అని ఒక కళ అనమాట, ఒక శిల్పం లాంటిది. ఆయనకి దృష్టిని వెంటనే ఏదైనా చూడండి, మనకి దూరంగా ఏదైనా వస్తువు కనబడితే అదేమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అలాగే ఈయనకి ఆ చెక్కడపు పని, ఆ చేసినటువంటి ఆ యొక్క కళా నైపుణ్యం అంతా కూడా ఆ గుగురు చెట్ల మధ్య నుంచి కనిపించింది. సాహసించి అతడు వెంటనే కొండ దిగి వాఘోరా నది దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందున కానవచ్చింది అజంతా గుహల్లో 16వ దాని శిరోభాగం అని తేలిందట. అజంతా గుహలు మొత్తం మనకి 29 ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ యొక్క 29 గుహల్లోని 16వ గుహలోని శిరోభాగం అనమాట. అంటే ఆ యొక్క మొదలు భాగం ఆయనకి కనిపించింది. అయితే వెంటనే లోకం మరిచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నేను వ్యవధి లేక వెళ్ళలేదు, కానీ చాలా మంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారట. ఎప్పుడైతే ఈ మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసరు ఒక జంతువుని తరుముకుంటూ వెళ్ళారని చెప్పుకున్నాం.
అక్కడ ఆయనకి ఆకర్షించినటువంటి ఆ చెక్కడపు పనిని ఎలాగైనా సరే అక్కడ ఏదో ఉంది, ఒక చిత్రమైనటువంటి ఒక కళ ఏదో కనిపిస్తోంది అని చెప్పేసి అది ఎలాగైనా తెలుసుకోవాలనేటువంటి ఆతృతతోని కొండ దిగి వాఘోర నది మధ్యలోంచి నడిచి మళ్ళీ కొండ ఎక్కి అక్కడి నుంచి చూశారట అదేమిటి అని. చూసేటప్పటికి అది 16వ యొక్క అజంతా గుహలోని 16వ దాని శిరోభాగం అని తేలింది. ఎక్కడైతే ఆయన చూసారో అక్కడి నుంచే వ్యూ పాయింట్ అని చెప్పేసి పిలవడం జరిగింది. మిగతా పర్యాటకులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళే అజంతా గుహలను చూస్తూ ఉంటారన్నమాట. ఇక బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. ఒకానొక టైంలోని మనకి బౌద్ధ మతం ప్రచారంలో ఉండేది. బుద్ధుని యొక్క బోధనలు, బుద్ధుని యొక్క ధర్మాలు ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే తర్వాత కాలంలో రాను 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 కాలంలో ఏమైందంటే ఆ బౌద్ధ మతం అంతా కూడా క్షీణదశ పట్టింది, అంటే క్షీణించిపోతుంది అనమాట, నశించిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క మన అజంతా గుహల్లో అన్నీ కూడా బుద్ధుని యొక్క చైత్యాలు, బుద్ధుని యొక్క విహారాలే, బౌద్ధ విహారాలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా బుద్ధుని యొక్క జీవిత చరిత్రలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యులకు విస్మరించడం అంటే మర్చిపోయింది. ఇంకా ఆ యొక్క అజంతా గుహల్లో ఉండేటువంటిది అంతా కూడా ఈ యొక్క బుద్ధుని యొక్క జీవిత కథలే. కొంతకాలం అయ్యేటప్పటికి క్షీణదశ పట్టి మొత్తం ప్రజలందరూ కూడా ఆ యొక్క అజంతా గుహల్ని విస్మరించారు. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తరువాత ఎప్పుడో గుర్తించారు. బందిపోటు దొంగలు చూడండి, బందిపోటు దొంగలు అంటే గ్రామాల్లోకి వచ్చి ప్రజలను దోచుకొని వాళ్ళ దగ్గర నుంచి బంగారం ఇలాంటివన్నీ కూడా దోచుకుంటూ వెళ్ళి ఈ వస్తువులన్నీ కూడా ఒక గుహల్లోనే అక్కడ దాచుకుంటూ ఉండేవారు అనమాట. అలా దాచుకుంటూ అట్లాగే వాళ్ళు అక్కడే ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అక్కడే వండుకుంటూ ఇలా వాళ్ళకు ఒక స్థిర నివాసం మీద ఏర్పాటు చేసుకున్నారు. మరి అది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే 9వ శతాబ్దంలో. ఈ యొక్క బందిపోట్లందరూ కూడాను 9వ శతాబ్దంలో గుర్తించారు. ఈ యొక్క ఒక మనకి ఒక సీక్రెట్ ప్లేస్, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ అనమాట. మరి దొంగలు వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్మంతా కూడా ఎవరికి కనబడకుండా దాచుకోవాలి కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి కూడా ఈ యొక్క ప్లేస్ తెలియదు, ఈ ప్రదేశం ఉన్నట్లు కూడా తెలియదు, ఈ యొక్క ప్రదేశంలోని మనం తలదాచుకోవచ్చు, అలాగే ఇక్కడి నుంచి మనం మన యొక్క కార్యకలాపాలని మొదలు పెట్టచ్చు అని చెప్పి ఆ యొక్క అజంతా గుహలను వాళ్ళు స్థిర నివాసాలు చేసుకున్నారు. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహల్లో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతోనే పెక్కు గుహల్లోని పుణ్య చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క గుహల్లోని వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చెప్పుకున్నాం, మరి వాళ్ళు తినడానికి భోజనం కావాలి, అక్కడే వంటలు అవి చేసుకుంటూ ఉండేవారు. మరి ఇప్పట్లో మనం చేసుకుంటున్నట్టుగాను గ్యాస్ పొయ్యిలో లేకపోతే ఇంజక్షన్ స్టవ్లో అనేటువంటివి, ఎలక్ట్రికల్ స్టవ్లు అలాంటివి లేవు కదా. వాళ్ళు ఏం చేసేవారంటే వంట చెరువును ఉపయోగించి, అంటే పుల్లల పొయ్యిలు అలాంటివన్నీ పెట్టి వాళ్ళు ఈ యొక్క వంటని చేసుకుంటూ ఉండేవారు. మరి ఎప్పుడైతే పుల్లలు అవి పెట్టినప్పుడు ఏమవుతుంది, బాగా పొగది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పొగది ఎక్కువగా రావడం వల్ల ఏమైందంటే ఆ గోడల మీద గీసినటువంటి ఆ చిత్రాలన్నీ కూడా మసి పట్టేసినాయి. ఇప్పుడు 1-2 సార్లు చేస్తే మసిని తుడుచుకోవచ్చు, కానీ అదే పనిగా వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉండేవారు అనమాట. ఇంక వాళ్ళకి అవన్నీ తెలియదు, ఆ చిత్రాల యొక్క విలువ తెలియదు, ఏమీ తెలియదు, ఏదో ఉన్నాయి అక్కడ. వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, వాళ్ళు తలదాచుకోవడానికి ఒక ప్లేస్ దొరికింది అంతే. ఆ విధంగా వాళ్ళు తినడానికి తిండి ఉండాలంటే ఆ యొక్క అన్నీ కూడా వంట అంతా అక్కడే పెట్టుకునేవారు. సో అలా వంట చేసుకోవడం వల్ల ఏమైందంటే అక్కడ వచ్చేటువంటి వాటి నుంచి వచ్చేటువంటి మసి వల్ల ఆ కుడ్యాలు, అంటే గోడల మీద, కుడ్యం అంటే గోడ అనమాట, ఆ గోడల మీద ఉండేటువంటి చిత్రాలన్నీ కూడా మసి పూసుకొని పూర్తిగా చెడిపోయినాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహలోని కుడి చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమే ఉండాలి. ఒక గుహలో మాత్రమే వాళ్ళు ఈ యొక్క కార్యకలాపాలు, అంటే వంటలు అవి పెట్టుకుంటూ ఉండేవన్నమాట. వాళ్ళకి దగ్గరగా లేదు రెండవ గుహ, అంతగా చెక్కు చెదరకపోవడానికే కారణమై ఉండాలి, అంటే వాళ్ళకి అందుబాటులో లేదనమాట రెండవ గుహ. అందుకనే నేటికంటే ఈనాటికి కూడా అందులో ఉండేటువంటి చిత్రాలన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి క్రింది విధంగా వివరించారట.
అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోనికి తీసుకువెళ్తుంది. అంటే ఆ గుహలను సందర్శించినప్పుడు, ఆ గుహలను మనం చూసినప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నాం, మనం కళ్ళతో చూసినా కానీ మనసుతో అనుభూతి పొందుతామని. అదే ఒక స్వాప్నిక జగత్తు అంటే ఒక స్వప్న లోకంలోకి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. అసలు అదొక ప్రపంచం, అదొక భూలోక స్వర్గం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ అజంతా గుహల గురించి వర్ణించారు. అయినా అతి వాస్తవికమైన లోకమే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు. అది అతి వాస్తవికమైన లోకమే, అదంతా కూడా అతి వాస్తవికం. అసలు ఇది వాస్తవం అంటే ఏమిటి? నిజం, అతి వాస్తవికం. మనకి ఇది ఉంది, ఈ యొక్క మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ కుడ్య చిత్రాలన్నీ వారిని నిర్మించినటువంటి వాళ్ళు, చిత్రించినటువంటి వాళ్ళు ఎవరు అంటే బౌద్ధ భిక్షువులు. ఒకనొక టైంలోని బౌద్ధ మతం మాత్రం ప్రచారంలో ఉండేదని చెప్పుకున్నాం. బౌద్ధ భిక్షువులు మాత్రమే ఈ యొక్క గోడల మీద ఉండేటువంటి చిత్రాలని అన్నిటినీ కూడా వాళ్ళు చిత్రించారు. అక్కడ ఉండేటువంటి చిత్రాలు ఏమిటి అంటే, అందాలొలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు, రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు, ఎక్కడ చూసినా స్త్రీలే, అంటే స్త్రీల యొక్క ప్రతిరూపాలే కనిపిస్తూ ఉన్నాయి. కూర్చున్నవారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్నవారు కొందరు. ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. అందాలొలుకుతున్న స్త్రీలు. అక్కడ ఒక స్త్రీ యొక్క ప్రతిరూపం అక్కడ కనిపిస్తూ ఉంటే, ఆ స్త్రీలోని చక్కటి సౌందర్యం, చక్కటి సంస్కృతి సంప్రదాయాలతో కూడినటువంటి సౌందర్యం మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ అంటే ఇంత పద్ధతిగా ఉండాలి, ఇంత సంస్కృతి కలిగినటువంటి వాళ్ళే ఉండాలి. ప్రతి ఒక్క అక్కడ ఉండేటువంటి చిత్రంలోని అన్ని కూడా స్త్రీల యొక్క చిత్రాలే. రాకుమార్తెలు, అలాగే కొంతమంది ముస్తాబు చేస్తున్నటువంటి వాళ్ళు, ముస్తాబు అవుతున్నటువంటి వాళ్ళు, నృత్యాంగనలు అంటే డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఎక్కడ చూసినా స్త్రీల యొక్క మనకి చిత్రాలే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూర్చున్న వారు కొందరు, నిలబడిన వారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్న వారు కొందరు. ఎంతో పేరొందినటువంటి ఈ అజంతా స్త్రీలు. ఇంకా బోధిసత్వుని యొక్క అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలోని వీరు చూపించారు. ఈ బౌద్ధ భిక్షువులే ఇవన్నీ చిత్రించారన్నమాట. ఆ యొక్క బుద్ధుని యొక్క విగ్రహాన్ని, గంభీరమైనటువంటి విగ్రహాన్ని కూడా ఈ యొక్క బౌద్ధ భిక్షువులు చిత్రించడంలోని చూపించారని చెప్పి మనకు చెప్పారు. అలాగే అజంతా గుహలు ఎన్ని అంటే 29. అజంతా గుహలు మొత్తం 29. అయితే వాటిలోని 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. బౌద్ధ చైత్యాలు అంటే ఆరామాలు, పంచారామాలు అంటూ ఉంటాం. అంటే ఆరాధించడానికి తగినటువంటివి. మనం వెళ్ళి అక్కడ ఆరాధిస్తాం, అంటే దండం పెట్టుకొని అది వస్తూ ఉంటాం కదా భక్తి శ్రద్ధలతోనూ. విహారాలు అంటే ఉద్యానవనాలు, పార్కులు అంటూ ఉంటాం. అంటే మనం విహరించడానికి, సేద తీరడానికి ఉన్నటువంటివి అన్నమాట. అందులోని వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లోనూ 2 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపేశారు. మిగతావన్నిటినీ కూడా పూర్తి చేశారన్నమాట. మొత్తం అక్కడ ఉండేటువంటి గోడల మీద, పై కప్పుల మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏదో ఒక చిత్రాన్ని వాళ్ళు గీసేస్తూ ఉండేవారు. ఎక్కడ ఇంత ఖాళీ లేకుండా ఒక చెట్టో, ఒక లతనో, ఒక పువ్వునో, ఒక పండునో, లేదంటే ఒక ఏదైనా చిత్రాన్ని కానీ ఇలా ఒక్కొక్క దాన్ని కూడా వాళ్ళంతా కూడా. ఇంటి కప్పులు అంటే ఏమిటి? అప్పట్లోని ఏమిటవి రూఫ్స్ అంటూ ఉంటాం కదా, ఇలా కప్పులుగా ఉంటూ ఉంటాయి. మనం ఇప్పుడు మామూలుగా మన బిల్డింగ్లు కట్టుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇంటి కప్పులు అని చెప్పేసి వాటి మీద కూడా వీళ్ళు చిత్రాల్ని గీశారనమాట. ఆ విధంగా ఈనాడు 13 గుహలలో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రమే కానవస్తున్నాయి. మనం ముందుగా చెప్పుకున్న 9వ శతాబ్దంలోని బందిపోట్లు చేసినటువంటి పనికి, అంటే వాళ్ళు చేసినటువంటి వంటలు చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి ఆ యొక్క గుహల్లోని చిత్రాలన్నీ కూడా మసి పూసుకొని ఆ యొక్క మొత్తం శిథిలాలు అయిపోయినాయి అని.
మరి తర్వాత కాలంలో కనుక్కునేటప్పటికి ఏమైంది, అందులోని 13 గుహల్లో మాత్రమే చిత్రాలు అని చెప్పి కాదు అవి శిథిలాలు మాత్రమే, చిత్రాలు అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఒక చిత్రం కూడా కనిపించడం లేదు, శిథిలాలు మాత్రమే కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఏ ఏ గుహల్లో అంటే 1వ, 9వ, 10వ, 16వ, 17వ గుహల్లో మాత్రమే ఉన్నాయి. ఈ గుహల్లో మాత్రమే ఈ యొక్క చెక్కు చెదరకుండా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి అన్నమాట.